గుంటలో పడి నడుములు ఎరగొట్టుకోవడం, కాళ్ళు ఎరక్కొట్టుకోవడం, వాహనాల ప్రమాదాల పాలవడం చూసాం. గుంటలో పడి ఒక ఆవిడ ప్రాణం వచ్చిందట. మాజీ సర్పంచ్, ఓ పార్టీ నాయకురాలు రామ తులసి అనేటటువంటి ఆవిడ వాస్తవంగా భర్త తన కుటుంబ సభ్యులు అంబులెన్స్‌లో మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొస్తుంటే ఆ వాహనం ఒక గుంటలో పడితే పోయిన ప్రాణం తిరిగొచ్చింది. ఏలూరు జిల్లా కైకలూరు మండలం భుజబలపట్నం మాజీ సర్పంచ్ గురజాల రామతులసి కిడ్నీ సమస్యతో బాధపడుతూ 2 రోజుల క్రితం ఆరోగ్యం క్షీణించడంతో ఏలూరులోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. బుధవారం ఆశలు వదులుకోవాలని ఇంటికి తీసుకెళ్లిపోవచ్చని డాక్టర్లు చెప్పారు. గురువారం తెల్లవారుజామున వెంటిలేటర్ మీద సిపిఆర్ సహా అన్ని వైద్య సేవలు అందించిన పల్స్ పూర్తిగా పడిపోవడంతో మృతి చెందినట్టు నిర్ధారించారు. ప్రైవేట్ అంబులెన్స్లో ఇంటికి తీసుకొస్తున్నారు. ఈ క్రమంలో మండవల్లి మండలం పులపర్రు దగ్గరకు వచ్చేసరికి ద్విచక్ర వాహనం తప్పించిపోయిన అంబులెన్స్ రోడ్డు మీద గుంతలో పడింది. ఆ కుదుపుతో ఆమెలో ఒక్కసారిగా చలనం వచ్చింది. ఆశ్చర్యంలోని కుటుంబ సభ్యులు వెంటనే మరో ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్ష చేసిన వైద్యులు కొన ఊపిరితో ఉన్నారని, బతకడం కష్టమని చెప్పారు. వెంటనే అక్కడి నుంచి ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్ తరలిస్తే వైద్యులు చికిత్స అందించి విజయవాడ గవర్నమెంట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్య బృందం చేసిన వైద్యంతో సాయంత్రానికి ఆమె ఆరోగ్యం సాధారణ స్థితికి చేరుకుంది. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. చనిపోయారనుకున్న రామ తులసి మృత్యుంజయురాలుగా నిలిచింది గుంట వల్లే అని చెప్తున్నారు ఇప్పుడు.